హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మనం టెక్స్ట్ టూల్ గురించి తెలుసుకుందాం. ఈ టెక్స్ట్ టూల్ వచ్చేసి ఒక 2 క్లాసెస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఏ అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదన్నా డిజైన్ కానీ టెక్స్ట్ లేనిదే డిజైన్ అనేది కంప్లీట్ కాదు. సో ఈ టెక్స్ట్ టూల్ గురించి ఎంత కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటే అంత మంచిది. సో ఆలస్యం చేయకుండా ఈ క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టెక్స్ట్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం కదా. ఈ టెక్స్చర్ టూల్ గురించి కొంచెం డీప్గా అయితే మీకు చెప్పాలి. ఎందుకంటే చెప్పాను కదా, ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కానీ ప్రతి ఒక్క డిజైన్లో కానీ టెక్స్చర్ టూల్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షను ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్స్ట్ టూల్ ఉంది కదా, దీనిలో ప్రస్తుతానికి అయితే దీనిలో 3 టైప్ చూపిస్తున్నది. ఒకటి వచ్చేసి రెగ్యులర్ టైప్ టూల్, అంటే హారిజాంటల్గా టైప్ అవుతుంది. ఇంకోటి వెర్టికల్గా టైప్ అవుతుంది, వెర్టికల్గా లెటర్ బై లెటర్ టైప్ అవుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఏదైనా షేప్ పైన మనం టెక్స్ట్ అనేది టైప్ చేయొచ్చు. ఫస్ట్ అయితే రెగ్యులర్ వన్ చూద్దాం. రెగ్యులర్ టైప్ టూల్ ఏం లేదు, జనరల్గా మనం స్క్రీన్ పైన క్లిక్ చేసేసి ఏదైనా టైప్ చేయొచ్చు. ఇలా ఏదైనా టైప్ చేసి దాన్ని రీసైజ్ చేయొచ్చు అనమాట. రీసైజ్ అనేది చేసేటప్పుడు ప్రపోర్షనేట్గా పెరగదు, డిఫాల్ట్గా మీరు డ్రాగ్ చేస్తే. ఇలా ఖచ్చితంగా అయితే షిఫ్ట్ హోల్డ్ చేసి మాత్రమే మీరు సైజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలి. ఎందుకంటే టెక్స్ట్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది మామూలుగా డ్రాగ్ చేస్తే. ఓకేనా, మీరు షిఫ్ట్ హోల్డ్ చేసి మీరు డ్రాగ్ చేసినట్లయితే అది ప్రపోర్షనేట్గా స్కేల్ అనేది అవుతుంది. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ క్యారెక్టర్ అని ఉంది చూసారా, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ, ఇది వచ్చేసి ఫాంట్. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కింద వచ్చేసి ఈ టెక్స్ట్లో ఒక్కొక్క ఫాంట్లో 2-3 టైప్స్ ఉంటాయి. కొన్ని దాంట్లో ఓన్లీ 1 టైపే ఉంటుంది, అంటే బోల్డ్, ఇటాలిక్, ఇట్లా రోమను అని ఇలా డిఫరెంట్గా ఫాంట్ బట్టి ఉంటాయి అన్నమాట. ఆ ఫాంట్ ఫ్యామిలీలోనే ఈ బోల్డ్, ఇటాలిక్, రెగ్యులరు అని ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది టెక్స్ట్ సైజు. మీరు మాన్యువల్గా టెక్స్ట్ టైప్ చేయాలంటే ఇక్కడ సైజ్ ఇచ్చేస్తే ఆ సైజ్ ప్రకారం వస్తుంది. అలా కాకుండా మీరు మాన్యువల్గా కూడా ఇక్కడ షిఫ్ట్ హోల్డ్ చేసి పెంచవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లీడింగ్, అంటే లైన్కి ఎంత గ్యాప్ ఉండాలి అనేది, అది గ్యాప్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది సెకండ్ లైను, ఓకేనా, ఇది థర్డ్ లైను. ఇప్పుడు ఇది నేను సెలెక్ట్ చేసి నేను తగ్గించాను అనుకోండి, ఒక్కొక్క లైన్ పైన ఒకటి వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఇది జనరల్గా అయితే ఆటోలో ఉండనివ్వండి. ఎప్పుడైనా డిజైనింగ్ హైట్ స్పేస్ అయితే ఏదైతే తక్కువ ఉంటుందో అలాంటి టైంలో దాని ప్రకారం కొద్దిగా అయితే మనం అడ్జస్ట్ చేసుకొని తగ్గించవచ్చు అనమాట. ఇది కూడా కొంచెం కంజెస్టెడ్ అయిపోయింది, చదవడానికి ఈజీగా ఉండదు అనమాట. ఇలాంటి డిజైన్స్ చాలా వరకు చూడ్డానికి క్యాచీగా ఉండవు. సో ఇలాంటి ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు ఇది ఆటోలో ఉండడానికే ట్రై చేయండి. లేదు అక్కడ స్పేస్ లేదు, ఖచ్చితంగా ఇది అడ్జస్ట్ చేయాల్సింది అంటే దాని ప్రకారం ఇప్పుడు అది 85 ఉంది కదా, 85 ప్లేస్లో కొంచెం ఒక 80 ఇలా దాని సైజ్ బట్టి లీడింగ్ అనేది ఇవ్వాలి. అంటే లైన్కి స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ కొన్ని ఫాంట్స్లో మనకి అన్ని క్యాప్స్లోనే వస్తాయి అనమాట. లైన్ స్పేసింగ్ అయిపోయింది కదా, లైన్ స్పేసింగ్ అయిపోయిన తర్వాత ఇది కర్నింగ్ అంటారు అనమాట ఈ ఆప్షన్ని. ఇది జనరల్గా ఆటోలో కానీ ఆప్టికల్గా కానీ ఉంటుంది. ఇది ఎందుకు వాడతారంటే లైన్కి అంటే లెటర్కి స్పేసింగ్ ఉంటుంది కదా, అది అడ్జస్ట్ చేయడానికి వాడతారు. సపోజ్ నేను ఈ టుడే అనేది టైప్ చేసినాం కదా, దీన్ని ఇది ఆప్టికల్లో పెట్టాను అనుకోండి, ఈ టీ లోపలికి ఈ ఓ అనేది వచ్చింది. ఒకసారి జూమ్ చేసి చూడండి.
ఇదేమైంది, ఆ టీ లోపలికి రెగ్యులర్గా అయితే ఇలా ఉంటుంది, అంటే టీ తర్వాత ఓ స్టార్ట్ అవుతుంది. అదే మీరు ఆప్టికల్లో పెట్టారనుకోండి, ఆ టీ లోపలికి కొద్దిగా ఈ ఓ అనేది అడ్జస్ట్ అయిపోయింది. అంటే అక్కడ ఏదైనా ఫిల్ లేదనుకోండి ఆ ఫాంట్లో, కొద్దిగా లెటర్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. ఇది కూడా మ్యాక్సిమం అయితే ఆటోలోనే ఉండనివ్వండి. ఏదైనా స్పెషల్ కేస్లో ఏదైనా స్పెషల్గా డిజైన్ చేస్తున్నారు అంటే అప్పుడు మీరు ఇది చేంజ్ చేయొచ్చు ఆప్షన్స్. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ ఆప్షన్స్ చేంజ్ చేయాలంటే మీరు ఏ లెటర్ దగ్గర అయితే చేంజ్ చేయాలనుకున్నారో అక్కడ కర్సర్ పెట్టిన తర్వాత దీంట్లోకి వెళ్ళి ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. -10 పెట్టాను, కొద్దిగా జరిగింది. -75 పెట్టాను, ఇంకొద్దిగా జరిగింది. -100 పెట్టాను అనుకోండి, ఇంకా మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇలా అనమాట. వాల్యూస్ మీరు మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు. ఇలా లెటర్కి స్పేసింగ్ అనేది అడ్జస్ట్ చేయాలంటే ఈ కెర్నింగ్ అని అంటారు కదా, ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం లెటర్కి స్పేసింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ లెటర్కి గ్యాప్ కూడా కొన్ని మీరు మూవీస్ పోస్టర్స్ ఏమైనా చూసే ఉంటారు. అలాంటప్పుడు ప్రొడక్షన్స్ కానీ ఇలాంటి నేమ్స్ వచ్చేటప్పుడు వాళ్ళకు లెటర్కి చాలా గ్యాప్ ఇస్తారు, కొద్దిగా క్యాచీగా కనిపిస్తాయి. అలాంటివన్నీ దీంట్లో చేస్తారనమాట. ఇది ట్రాకింగ్ ఆఫ్ లెటర్స్ అంటారు. ఇది చూడండి, నేను పెంచుతున్న కొద్దీ లెటర్స్కి మధ్యలో గ్యాప్ పెరుగుతూ ఉంది. సపోజ్ నేను దీన్ని అంతటిని తగ్గిస్తున్నాను ఫాంట్. ఈ 200 ఉంది కదా, ఈ మాన్యువల్గా కూడా మీరు అక్కడ టైప్ చేసేసి ఒక 400 ఇలా ఇవ్వండి. ఇది ఒకసారి కట్ చేసి నేను సపరేట్గా తీసుకుంటున్నాను, ఫాంట్ తగ్గిస్తున్నాను. ఇలాంటివి మీరు మూవీ పోస్టర్స్లో చాలా వరకు చూసే ఉంటారు. ఇట్లా లెటర్కి కొద్దిగా గ్యాప్ ఇస్తే అది కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉండి న్యూ స్టైల్లో కనిపిస్తుంది అనమాట. ఇది లెటర్స్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి పారాగ్రాఫ్కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్ ఆప్షన్స్ చూసే ముందు మనం టెక్స్ట్ బాక్స్ గురించి చూద్దాం. ఇప్పటివరకు మనం ఏం చేసాము, డైరెక్ట్గా టైప్ టూల్ తీసుకొని మనం ఇక్కడ సెలెక్ట్ చేసి క్లిక్ చేసి టైప్ చేసేసాం, అంతే కదా. దీన్ని ఆటో పెడతాను. టైప్ టూల్ తీసుకొని మనం జనరల్గా టైప్ చేసాం. అది కాకుండా మనం ఈ టెక్స్ట్ టైప్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకు ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుందన్నమాట. ఈ టెక్స్ట్ బాక్స్లో ఇదంతా ఫిల్ అయ్యేదంతా ఇదంతా లారమ్ ఇప్సమ్ అనేది ఇదంతా ఒక డమ్మీ టెక్స్ట్ అనమాట. అంటే మనం జనరల్గా డమ్మీ టెక్స్ట్ కావాలంటే ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి కాపీ చేయడమో లేకపోతే ఏదైనా టెక్స్ట్ కాపీ చేయడమో చేస్తాం కదా. వీళ్ళు ఏంటంటే ప్రాక్టీస్ కోసం అనుకోవచ్చు, లేకపోతే శాంపుల్గా టెక్స్ట్ ఎలా వస్తుంది, ఫాంట్ ఎలా వస్తుంది చూపించడానికి అనుకోవచ్చు. మనం క్లిక్ చేయగానే డమ్మీ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. సో మనకి ఎలాగా ఇంకో దగ్గర నుంచి తెచ్చుకునే అవసరం లేదు కాబట్టి ఆ డమ్మీ టెక్స్ట్ అనేది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఓకేనా. మనం ఇప్పుడు కొద్దిగా ఫాంట్ తగ్గించుకుందాం. ఇది ఇప్పుడు టెక్స్ట్ బాక్స్లో ఉందన్నమాట. టెక్స్ట్ బాక్స్ పెంచే కొద్దీ ఆ బాక్స్ ఏరియాలో అది టెక్స్ట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, చూస్తున్నారు కదా. సో దీంట్లో ఇప్పుడు నేను లెఫ్ట్ అలైన్మెంట్ చేశాను అనుకోండి, ఇవి అంతా అలైన్మెంట్స్ అనమాట, టెక్స్ట్ అలైన్మెంట్స్. మీరు వర్డ్ ఇలాంటివి వాడితే ఇది సింపుల్, మీకు ఈజీగా మీకు తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి ఈ టెక్స్ట్ బాక్స్లో లెఫ్ట్ అలైన్మెంటు, ఇది సెంట్రల్ అలైన్మెంటు, ఇది రైట్ అలైన్మెంటు, ఇది వచ్చేసి జస్టిఫికేషన్. ఇది కూడా వర్డ్లోనూ మీరు చూసే ఉంటారు. ఇది జస్టిఫై చేసి సెంట్రల్ అలైన్మెంట్ చేస్తుంది, జస్టిఫై చేసి రైట్ అలైన్మెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి లాస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో, జనరల్గా జస్టిఫై చేసేటప్పుడు లాస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్ అలైన్మెంటే ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే జస్టిఫై ఆల్ అనమాట, అన్ని లైన్స్ జస్టిఫై అయిపోతాయి. కానీ ఇది జనరల్గా అయితే చాలా వరకు అయితే ఈ లాస్ట్ ఆప్షన్ అనేది వాడరు. ఓకేనా. జస్టిఫైలో ఈ లెఫ్ట్ అలైన్మెంట్ మాత్రమే వాడతారు మ్యాక్సిమం కేసెస్లో. ఇంకా ఏరియా టైప్ అంటే ఇది
మీరు ఎక్సెల్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఇది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఒక సెల్లో టెక్స్ట్ అనేది టాప్లో అలైన్ కావాలా, బాటంలో అలైన్ కావాలా, మిడిల్లో అలైన్ కావాలా, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ నాది ఇంత హైట్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఇది అలైన్ టాప్లో అలైన్ అయింది ఆ బాక్స్కి. ఇది సెంటర్, ఈ బాక్స్కి టెక్స్ట్ బాక్స్కి సెంటర్లో అలైన్ అయింది. ఇది బాటమ్, నా టెక్స్ట్ బాక్స్కి బాటంలో ఇది అలైన్ అయింది అనమాట. ఇది లాస్ట్ వన్ వచ్చేసి జస్టిఫై చేస్తుంది. ఇప్పుడు నా టెక్స్ట్ బాక్స్ ఎంత హైట్ ఉందో దాని ప్రకారంగా లైన్స్ యొక్క స్పేసింగ్ అనేది డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను పెంచడం తగ్గించడం చేశాను అనుకోండి, లైన్ స్పేసింగ్ అనేది అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఓకేనా. ఇది పారాగ్రాఫ్కి సంబంధించిన ఆప్షన్స్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా టెక్స్ట్ టైప్ టూల్ గురించి మనం ఇంకో క్లాస్ కావాలి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఈ అలైన్మెంట్స్ అయిపోయింది కదా, దీన్ని నార్మల్ చేసేస్తున్నాను. అలైన్ టాప్, టెక్స్ట్ బాక్స్ గురించి తెలుసుకున్నాం. డైరెక్ట్గా టైప్ టూల్ యూజ్ చేసి మనం టెక్స్ట్ని టైప్ చేయడం కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్టికల్ టైప్ టూల్ గురించి ఇది కూడా చూసేద్దాం. ఈజీ ఇది. కొన్ని డిజైన్స్లో మనకి వెర్టికల్గా లెటర్స్ వస్తాయి కదా, హ్యాపీ బర్త్డే కానీ లేకపోతే ఏమైనా విషెస్ కానీ ఇలాంటివి కొన్ని స్పేస్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా, నేను స్పేస్ లైన్స్ అనేవి వెర్టికల్గా అలైన్మెంట్ అవుతున్నాయి. దీన్ని కూడా షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. దీన్ని కూడా ఈ ఆప్షన్స్ అన్నీ మీరు వాడుతున్న కొద్దీ సేమ్ అలాగే హారిజాంటల్లో అవి ఎలాగైతే పెరుగుతున్నాయి, ఇది వెర్టికల్గా అలాగే పెరుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా మీరు ఇలా షిఫ్ట్ పట్టుకోకుండా ఇలా డ్రాగ్ చేయకండి, ఎందుకంటే లెటర్స్ అనేవి చాలా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట, డిస్టర్బ్ అయిపోతాయి, చూడ్డానికి కూడా బాగుంది. ఓకే, చూసారు కదా, ఇలా ఉంచేసి ఒక ఒక నార్మల్ బాక్స్ తీసుకొని ఒక ఫిల్, దీనికి మీకు శాంపుల్గా చెప్పడానికి చూస్తున్నాను, ఇది చేస్తున్నాను. దీన్ని సెంటర్ బ్యాక్ అనేసి పంపించేసినాము. అలాగే మన టెక్స్చర్స్ కలర్ వచ్చేసి వైట్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మిగతా అంతా ఏదైనా వేరే డిజైన్ ఏదైనా అలా చేస్తారు జనరల్గా. మీకు చూపించడానికి ఇది జస్ట్ శాంపుల్గా చూపించాను అనమాట. ఈ వెర్టికల్ టూల్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా ఇది లాస్ట్ వన్ వస్తే టైప్ అనే పాత్ టూల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా అవసరం పడుతూ ఉంటుంది. చూడండి, సపోజ్ నేను ఒక పెన్ టూల్ తీసుకున్నాను అనుకోండి, ఈ ఫిల్ని నేను నిల్ చేస్తున్నాను. స్ట్రోక్ ఒక కలర్ తీసుకుంటాం, ఎందుకంటే మనం పెన్ టూల్లో డ్రా చేసేటప్పుడు మనకి ఫిల్ అవసరం లేదనమాట. ఒక వేవ్ ఉంటుంది చూసారా, వేవ్ టైప్గా నాకు టెక్స్ట్ కావాలనుకోండి. ఇప్పుడు ఈ షేప్ ఉంది, ఈ వేవ్ టైప్లో నాకు టెక్స్ట్ కావాలనుకోండి. ఇప్పుడు ఈ టూల్ వాడాలన్నమాట, టైప్ అనే పాత్ టూల్. నేను ఇప్పుడు దీనిపైన ప్లేస్ చేయగానే పాత్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, క్లిక్ చేయగానే మనకి డమ్మీ టెక్స్ట్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకేనా. ఒక డమ్మీ టెక్స్ట్ అనేది హ్యాపీ బర్త్డే టు యూ అని నేను ఒక టెక్స్ట్ అనేది టైప్ చేశాను అనమాట. అయితే దీంట్లో కలర్స్ ప్యానల్ క్లోజ్ చేస్తున్నాను. అయితే దీంట్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను కనిపిస్తున్నాయి కదా, వీటి గురించి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఇది టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే మనం సపోజ్ సెంటర్లో అలైన్మెంట్ చేసుకున్నాం అనుకోండి, ఇదంటే సెంటర్ పాయింట్ అంటారు అనమాట. ఇది మిడిల్ పాయింట్. ఇది వచ్చేసి మన రేంజ్, మన టెక్స్ట్ ఏదైతే తీసుకున్నామో ఇంత రేంజ్ వరకు అది సిస్టమ్ తీసుకుంది. సో మనం ఈ రేంజ్ అనేది ఈ టెక్స్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేయాలి కాబట్టి మనం ఆ లైన్ని డ్రాగ్ చేసి, ఇప్పుడు మన హ్యాపీ బర్త్డే టు అనే టెక్స్ట్ ఇంత ఉంది కదా, ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం ఎక్స్ట్రా తీసుకుందాం. ఎందుకంటే
ఫాంట్ సైజ్ పెంచినా సరే డిస్టర్బ్ కాకుండా ఇంత తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ రేంజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకుంటే లెఫ్ట్ అలైన్మెంట్ అవుతుంది, రైట్ అలైన్మెంట్ తీసుకుంటే ఈ కార్నర్ నుంచి అలైన్మెంట్ అవుతుంది, సెంట్రల్ అలైన్మెంట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకుంటుంది అనమాట. అయితే మరి ఈ టెక్స్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసినాము, ఈ ఏరియాలో కాకుండా నాకు ఈ కర్వ్లో ఇట్లా కావాలి అంటే ఎలా? అయితే దీని రేంజ్ సెట్ చేసినాం కదా, దీని రేంజ్ సెట్ చేసిన తర్వాత సపోజ్ మనం ఈ టెక్స్ట్ని ఇట్లా మూవ్ చేయాలనుకోండి, అంటే ఈ కర్వ్లో ఈ ఏరియాలో మూవ్ చేయాలనుకోండి, అప్పుడు ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఈ మిడిల్ లైన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే ఆ టెక్స్ట్ ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈ పాత్ వెంబడే వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు దీన్ని సైజు పెంచడం కానీ తగ్గించడం కానీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినాను, మీరు ఇంకా ఎక్కువ పెంచితే అది టెక్స్ట్ కట్ అయిపోతుంది. ఎందుకు? మనకి ఆ రేంజ్ ఏదైతే ఉందో అది తక్కువ సెట్ చేసినాం, సో అది మిగతా లెటర్స్ అనేవి హైడ్ అయిపోయినాయి. సో మనం దాన్ని వాపస్ తీసుకురావాలంటే ఏం లేదు, ఈ రేంజ్ లైన్ ఉంది కదా, దీన్ని కొంచెం పెంచితే మనకి ఆ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది టాప్లో ఉంది, నాకు కిందికి కావాలి, ఆ షేప్కి కిందికి కావాలి అంటే ఏం లేదు, ఇది కూడా మిడిల్ లైన్ హోల్డ్ చేసి కిందికి డ్రాగ్ చేస్తే చాలు, ఇట్లా రివర్స్లో ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు టెక్స్ట్ టూల్ గురించి, హారిజాంటల్ టైప్ టూల్ గురించి తెలుసుకున్నాం, అలాగే వర్టికల్ టైప్ టూల్ గురించి తెలుసుకున్నాం, పారాగ్రాఫ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం, ఇంకా ఒక పాత్ పైన ఎలా టైప్ చేయాలో కూడా తెలుసుకున్నాం. అయితే మీకు ఇంకొకటి చెప్పాలి, ఈ పాత్ పైన టైప్ చేసినాం కదా, సేమ్ దీని గురించే ఒక సర్కిల్లో అయితే ఎలాగా అనేది కూడా మీకు చెప్పాలి. సపోజ్ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను, సర్కిల్ తీసుకున్న తర్వాత సేమ్ టైప్ అనే పాత్ టూల్ ఉంది కదా, ఇది టైప్ చేస్తున్నాను. ఇది వెల్కమ్ టు మై ఛానల్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే ఇది ఏమైంది, బాటంలో వస్తుంది. నాకు ఇట్లా పైన ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఇది తీసుకెళ్ళి ఇట్లా మూవ్ చేయొచ్చు. ఓకే, మూవ్ చేయొచ్చు. సంథింగ్ డిస్టర్బ్ అయింది. ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా మిడిల్లో మూవ్ చేయొచ్చు. కాకపోతే ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ కూడా రేంజ్ అనేది ఇక్కడ వరకు ఉంది కాబట్టి మనం ఈ రేంజ్ని తీసుకెళ్ళి ఫస్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మూవ్ చేయాలి. మిడిల్ లైన్ ఉంది కదా, దీన్ని పట్టుకొని డ్రాగ్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసి మనం డిజైన్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ టైప్ అనే పాత్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ షేప్ అనేది హైడ్ అయిపోతుంది. మరి ఈ షేప్ కూడా కనిపించాలి అంటే ఎలా అంటే, మీరు కంట్రోల్ పట్టుకొని ఆ షేప్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఆ షేప్ అనేది క్లిక్ అవుతుంది. ఇక్కడ కలర్ చూసుకున్నట్లయితే రెండు కూడా నిల్ తీసుకుంది, అంటే సిస్టమ్ అలా నిల్ తీసుకుంటుంది. సో మనం స్ట్రోక్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి స్ట్రోక్ క్లిక్ చేస్తున్నాను, స్ట్రోక్ క్లిక్ చేసి మనకి కావాల్సిన కలర్ మనం క్లిక్ చేయగానే ఆ పాత్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది పాత్ అనేది కనిపిస్తుంది కదా, దీనికి కూడా మనం స్ట్రోక్ ఇవ్వాలి అంటే గుర్తుపెట్టుకొని కంట్రోల్ పట్టుకొని ఆ షేప్ని క్లిక్ చేయాలి, అప్పుడే దాని ప్రాపర్టీస్ వస్తాయి. ఒక 2 పాయింట్స్ పెడుతున్నాను. ఇలా మనం ఈ టైప్ అనే పాత్ టూల్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం ఈ టెక్స్ట్ గురించి, ఈ టైప్ టూల్స్ గురించి మీకు చెప్పాలి. అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ వీడియో కొంచెం లెంతీ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా టైప్ టూల్ గురించి తెలుసుకుందాం.